నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం చోరీ కేసులో 5 నిందితుల అరెస్ట్ సొత్తు స్వాధీనం బాపట్ల జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్ వెల్లడి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ను బర్తరఫ్ చేయాలి దిష్టి బొమ్మను తగలబెట్టి నిరసన తెలిపిన తెలుగు మహిళా యువత హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జయప్రదం చేయండి గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గుణశీల పిలుపు ఇంటింటా తిరంగా జెండా ఆవిష్కరణకు ముందుకు రావాలి మలేషియన్ టౌన్షిప్ లో 2000 జాతీయ పతాకాల పంపిణీ ఇక డీటెయిల్స్ చూస్తే బాపట్ల జిల్లా పర్చూరులో జూలై 29వ తేదీ అర్ధరాత్రి ఓ ఇంట్లో జరిగిన బందిపోటు దొంగతనం రికవరీ కేసును ఎట్టకేలకు ఛేదించామని ఎస్పీ వకూల్ జిందాల్ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు. ఓ ఇంట్లో గుర్తు తెలియని 5 వ్యక్తులు చొరబడి దంపతులను కత్తులతో బెదిరించి బంగారు ఆభరణాలు, డబ్బులు, సెల్ ఫోన్లను దోపిడీ చేసి పారిపోయారని తెలిపారు. మాటూరు సిఐ ఆంజనేయ రెడ్డి, బాపట్ల డీఎస్పీ ఏ శ్రీనివాసరావు పర్యవేక్షణలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు. వారి వద్ద నుంచి 2,75,000 రూపాయల విలువ గల బంగారు ఆభరణాలు, ఆటో, మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. 29 జూలై రోజున రాత్రి 3 గంటలకి పర్చూర్లో ఒక డకాయిటీ జరిగింది. 5 రాత్రి వచ్చి ఎవరైతే ఓనర్ ఉన్నారో ఓనర్ టాయిలెట్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు బలవంతంగా బ్యాక్ సైడ్ నుంచి హౌస్ బ్రేక్ చేసి ఎంటర్ అయ్యి అతను లోపల బెడ్రూమ్కి వెళ్తూ ఉంటే అతనిని బలవంతంగా అతనితో పాటు హౌస్లోకి ఎంటర్ అయ్యారు. హౌస్లోకి ఎంటర్ అయినాక కత్తులు చూపించి అక్కడ ఉన్న చీరలతో వాళ్ళని హస్బెండ్ అండ్ వైఫ్ని కట్టేసి ఆ హౌస్ నుంచి 89 గ్రామ్స్ గోల్డ్, అదేవిధంగా 32,000 క్యాష్, 2 మొబైల్ ఫోన్స్ దొంగతనం చేసి పారిపోయారు. సో ఆ కేసును ఈరోజు ఛేదించడం జరిగింది. విదిన్ 1 వీక్ ఆ కేసును ఈరోజు డిటెక్ట్ చేయడం జరిగింది. సో మార్నింగ్ సిఐ మాటూర్ అండ్ హిస్ టీమ్ మార్నింగ్ 4 ఆ కేసులో దొంగలించిన ప్రాపర్టీతో పాటు వాళ్ళని పట్టుకున్నారు. ఆ కేసులో పోయిన 89 గ్రామ్స్ నుంచి 77 గ్రామ్స్ రికవర్ అయింది. ఇంకా 12 గ్రామ్స్ రికవర్ చేయాల్సి ఉంది. అదేవిధంగా 5గురులో 4 అరెస్ట్ అయిపోయారు, ఇంకొకరు అబ్స్కాండింగ్లో ఉన్నారు. సో ఈ 5గురులో 2 మన జిల్లా సంబంధించిన, ఒకరు పర్చూరు నుంచి, ఒకరు సత్మంగళూరు మండలం నుంచి, మిగతా 3 పల్నాడు డిస్ట్రిక్ట్ నకరికల్ మండలం నుంచి ఉన్నారు. సో ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఇంతకుముందు కూడా కొన్ని ఒఫెన్సెస్లో పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళ మీద మన జిల్లాలో మొత్తము 3 ఒఫెన్సెస్ అండ్ అదేవిధంగా పల్నాడు జిల్లాలో 2 ఇదే విధంగా రాబరీ ఒఫెన్సెస్ వాళ్ళు ఇంతకుముందు చేశారు. దాంట్లో కూడా ఈ కేసుతో పాటు ఆ కేసెస్ కూడా ఈరోజు డిటెక్ట్ చేయడం జరిగింది వాళ్ళ కన్ఫెషన్ పరంగా. ఇంతకుముందు వాళ్ళు పాత నేరాలు చూస్తే ఎవరైతే A1 ఉన్నాడో అతను 2013లో ఒక క్యాటల్ థెఫ్ట్ చేశాడు, అదేవిధంగా 2020లో ఒక హౌస్ బ్రేకింగ్ థెఫ్ట్ చేశారు. తర్వాత ఈ సంవత్సరం A1 to A4 4 కలిసి నకరికల్ మండల్ చెల్లగుండ్ల విలేజ్లో ఒక వైన్ షాప్ నుంచి 9 lakhs క్యాష్, కొన్ని లిక్కర్ బాటిల్స్ దొంగతనం చేశారు. అది కూడా దీంతో పాటు డిటెక్ట్ అయింది. అదేవిధంగా తర్వాత మే నెలలో అడ్డంకి టౌన్లో ఒక గవర్నమెంట్ వైన్ షాప్లో రాత్రి వాళ్ళు అటెంప్ట్ చేశారు. పైన ఉన్న రేకులు తీసేసి అటెంప్ట్ చేశారు. దాంట్లో ప్రాపర్టీ ఏం పోలేదు, కానీ కేసు రిజిస్టర్ అయింది, అది కూడా డిటెక్ట్ అయింది. అదేవిధంగా జూలైలో ఇదే లాస్ట్ నెలలోనే మన పర్చూర్ మండల్లో ఇంకొక వైన్ షాప్లో అటెంప్ట్ జరిగింది. దాంట్లో కూడా ఏం పోలేదు, ప్రాపర్టీ ఏం పోలేదు, కానీ అది కూడా డిటెక్ట్ అయింది. అదేవిధంగా బల్లిగుర్వ మండల్లో జూలై 3rd వీక్లో వైన్ షాప్లో
వాళ్ళు అటెంప్ట్ చేశారు. దాంట్లో ఇద్దరు ఎవరైతే గార్డ్స్ ఉన్నారో వైన్ షాప్ బయట వాళ్ళని కూడా కట్టేసి పైనుంచి రూఫ్స్ రిమూవ్ చేసి కొన్ని లిక్కర్ బాటిల్స్ తీసుకెళ్లారు. అది కూడా డిటెక్ట్ అయింది. అదేవిధంగా పిడుగురాల మండల్లో గుత్తికొండ విలేజ్లో 4th వీక్ ఆఫ్ జూలైలో ఒక వైన్ షాప్లో వాళ్ళు దొంగతనం అటెంప్ట్ చేశారు. అది కూడా డిటెక్ట్ అయింది. సో ఇవన్నీ కేసెస్ వాళ్ళు హెబిచువల్ అఫెండర్స్. వాళ్ళు మోడస్ ఆపరెండి ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ వైన్ షాప్స్ను టార్గెట్ చేస్తారు. అది కూడా వీకెండ్ రోజున, సెలవు రోజున టార్గెట్ చేస్తారు రాత్రి. సో ఈ కేసుతో పాటు ఇంకా కొన్ని కేసెస్ డిటెక్ట్ అయినాయి ఈ కేసులో. సో ఈ కేసులలో మంచి పని చేసిన డిఎస్పి బాపట్ల ఆధ్వర్యంలో మాటూరు సిఐ అండ్ ఎస్ఐ పర్చూర్ అండ్ ఇంకా అంత స్టాఫ్ని అభినందిస్తున్నాం. వాళ్ళని ఈరోజు సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రతి భారతీయుడు దేశభక్తి కలిగి ఉండాలని బాపట్ల నియోజకవర్గ మాజీ సైనిక సంక్షేమం సంఘం అధ్యక్షుడు ఎంపీటీసీ సభ్యుడు తాండ్ర సాంబశివరావు అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గుణశీల పిలుపు మేరకు బాపట్ల జిల్లా నిజాంపట్నంలో మాజీ సైనిక సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో సభ జరిగింది. జెడ్ఎస్పీ అధికారిని గుణశీల మాట్లాడుతూ మాజీ సైనికుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని అన్నారు. ఈ నెల 15 వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం నిజాంపట్నం బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం సభ్యులు సంయుక్తంగా త్రివర్ణ పతాకాలతో భారత్ మాతకు జేజేలు పలుకుతూ నిజాంపట్నం నుండి బాపూజీ పాలెం వరకు నిర్వహించిన బైక్ ర్యాలీ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఈరోజు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారిని శ్రీమతి గుణశీల మేడం గారికి, అలాగే రిటైర్డ్ మేజర్ హనుమంతరావు గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి మరి జిల్లా సైనిక్ స్టాఫ్కి, ముఖ్యంగా మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించినటువంటి నిజాంపట్నం ఎక్స్ సర్వీస్మెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుల్తాన్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మనం సమావేశమైంది మన ప్రెసిడెంట్ గారు మనం అందరికీ తెలిసిన విషయమే. మరి ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక ప్లేస్లో ర్యాలీ నిర్వహించి ప్రోగ్రాం చేయాలని మన జిల్లా సైనిక అధికారిని శ్రీమతి గుణశీల గారు అడిగిన వెంటనే మన నిజాంపట్నం అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, సభ్యులు అందరూ కూడా మరి ముక్తకంఠంగా ఆహ్వానించి మేము చేస్తాము అని చెప్పి ముందుకి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడకు ఆహ్వానించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్, ప్రెసిడెంట్ సుల్తాన్ గారికి, మీ అందరూ కూడా. మరి భారతదేశానికి స్వాతంత్ర్యం 250 సంవత్సరాలకు పైగా మనం బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి స్వాతంత్రం సంపాదించుకోవడం జరిగింది. మరి ఆ స్వాతంత్రం సంపాదించుకునేటువంటి క్రమంలో సుమారుగా 3,50,000 మంది ఆ రోజుల్లోనే మన భారతదేశానికి సంబంధించినటువంటి మన భారతీయులు మరి అసూలు బాసి వారి ప్రాణాలను త్యాగం చేసి మనకి స్వాతంత్రం సంపాదించడం జరిగింది. అలాంటి అమరవీరుల త్యాగ ఫలాలని అన్ని లక్షల మంది చనిపోయి ప్రాణాలను త్యాగం చేసినటువంటి ఫలాలని మనం ఊరకనే పోనిస్తామా అంటే ఊరకనే పోనీయము. వారి యొక్క ఆశయాలను అందిపుచ్చుకొని భారతదేశానికి అండగా, రక్షణగా మరి మన ప్రాణాలను కొట్టి మనం రక్షిస్తాము భరతమాతను అని చెప్పి చెప్పేవారు సైనికులు మాత్రమే అని చెప్పి నేను తెలియజేస్తాను.
వర్ధిల్లాలి జోహార్ అమరవీరులు జోహార్ జోహార్ అమరవీరులు జోహార్ జోహార్ అమరవీరులు జోహార్ భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై జోహార్ అమర సైనికులు జోహార్ జోహార్ అమర సైనికులు జోహార్ జోహార్ అమర సైనికులు జోహార్ 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 భారత్ మాతా కీ ఆజీ సైనికుల ఐక్యత వర్ధిల్లాలి ఆజీ సైనికుల ఐక్యత వర్ధిల్లాలి జై 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 వర్ధిల్లాలి 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 జై 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 వర్ధిల్లాలి వర్ధిల్లాలి జై జై వర్ధిల్లాలి अमर रहे अमर रहे अमर रहे अमर रहे వర్ధిల్లాలి 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 జై 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 జోహార్ 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 జై జై వర్ధిల్లాలి వర్ధిల్లాలి జోహార్ జోహార్ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ను బర్తరఫ్ చేయాలని చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగు యువత అధ్యక్షుడు మణి ఆధ్వర్యంలో టీడీపీ నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలుగు మహిళా యువత ఆధ్వర్యంలో ఎంపీ దిష్టిబొమ్మను టీడీపీ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు ర్యాలీగా తీసుకెళ్లి తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. మహిళలకు అసభ్యకరంగా వీడియోలు పంపిన ఆయనను వెంటనే ఉరి తీయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తామని తెలుగు మహిళలు హెచ్చరించారు. ఉంది కదా గన్నుకు ముందురా మా అన్న సరి మీ అన్నం పుడుకుతా ఉన్నావా? ఇప్పుడు గోదెంట్లు మారవుడు ఇట్లా చేసినాడు కదా. 4 రోజులు అయితే ఉంది. 4 రోజుల దాకా ఏం చేస్తా ఉన్నారు? కుప్పంలో పాడిపిస్తాం ఇంకెప్పుడు ఇంకా పంగమిల్లి రాలేదా? అందుకనేసి మీరు ఫస్ట్ గోదెంట్లు మాధవుని ఫస్ట్ వాని ఉరిసిచ్చి తీసే వరకు మేము మహిళల తరపున మేము ఎప్పటికీ ఉంటాము. ఇంకా ఈ రోజు కాదు చేస్తాం, రోజు చేస్తా ఉంటాం. అందుకని ఫస్ట్ మన సస్పెండ్ చేసి ఇంటికి పంపించేది కాదు, వాడిని ఫస్ట్ మశానానికి పంపించాలా. ఇంకొక రోజు ఇంకొక మంత్రి వస్తాడు, ఇంకొక రోజు ఇంకొక మంత్రి వస్తాడు. అందుకని అందరూ ఫస్ట్ మేము ఏం మాట్లాడతామంటే మేమేం మిమ్మల్ని తప్పుగా మాట్లాడతా లేదు. ఒక మహిళ అంటే మీకు అంత సులుపుగా ఉందా? అరగంట వస్తారా, 3 గంటలు? మీ పెళ్ళాలు మహిళలు కదా, మీ అమ్మ మహిళ కాదా, మీ రోజు మహిళ కాదా? చంద్రబాబు నాయుడు మాత్రం టిక్టాక్ మాత్రం రెడీగా ఉంటారు. అందుకని ఫస్ట్ మీరు వాని ఉరిసిచ్చి తీసే వరకు మా మహిళలు యాటికి పోయాకి రెడీ కేసులు పెట్టండి. ఎన్ని కేసులు పెట్టేది భయం కూడా లేదు మేము. అందుకని ఫస్ట్ వాని ఉరిసిచ్చి తీయాలా. వాని ఉరిసిచ్చి తీసే వరకు మేము ఇట్లా ధర్నాలు ఇంకా ఎక్కువ చేస్తాం. ఇంకా ఏం భయపడేది ఏమి లేదు. అందుకని ఫస్ట్ వాని
ఇట్లా వాళ్ళు 96 మంది చెప్పినా కూడా రెడ్డిగా రాజకీయానికి వచ్చేకున్నారు. దీనికంతా ఎవరు భయపడలేదు. అందుకని ఫస్ట్ ఉరిశిక్ష తీసే వరకు మేము ఇక్కడ నిరాకరణ చేస్తా ఉంటాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇంటింటా తిరంగ జెండా ఆవిష్కరణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కూకట్పల్లిలోని మలేషియన్ టౌన్షిప్ కమ్యూనిటీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ప్రతి ఇంట ఈ నెల 13వ తేదీ నుంచి 15 వరకు జాతీయ జెండాను రెపరెపలాడించి 75 ఏళ్ల దేశ స్వాతంత్ర వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా టౌన్షిప్ పరిధిలో 2000 జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. రెయిన్ట్రీ పార్క్ కూకట్పల్లిలో ఉన్నాం. రెయిన్ట్రీ పార్క్లో 2000 జాతీయ పతాకాల పంపిణీ కార్యక్రమం ఇప్పుడు కొనసాగుతున్నది. దేశంలో మొట్టమొదటి కాలనీ, ఒక గేటెడ్ కమ్యూనిటీ, 2000 ఇళ్ళున్న ఈ కాలనీలో ప్రతి ఇంట్లో జెండా ఎగిరేయాలి. అందరూ కూడా రేపు ఉదయం నిర్వహించే తిరంగా ర్యాలీలో పాల్గొనాలని అందరూ కూడా సిద్ధమవుతున్న సమయం ఇది. పిల్లలందరూ కూడా దేశభక్తి గీతాలు పాడుతున్నారు. దేశభక్తి గేయాల పోటీలు జరుగుతున్నాయి. ఒక పండుగ వాతావరణం. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను కూకట్పల్లిలో రెయిన్ట్రీ పార్క్లో ఇంత ఘనంగా జరుపుకుంటున్నందుకు కాలనీ వాసులకు, పిల్లలకు, ఇక్కడున్న ఆర్గనైజర్స్ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు జరగబోయే ఈ తిరంగా ర్యాలీలో కూడా పెద్ద ఎత్తున అందరూ పాల్గొంటున్నారు. ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా అందరినీ కూడా కోరుతున్నాం. భారత్ మాతా. ఏలూరు జిల్లా కైకలూరు మండలం రాచపట్నం గ్రామానికి చెందిన 75 ఏళ్ల ముచ్చాల వెంకటేశ్వరరావు అలియాస్ చిన్న అకాల మరణం పట్ల మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జయమంగళ వెంకటరమణ విచారం వ్యక్తం చేశారు. వెంకటేశ్వరరావు పార్థివ దేవానికి ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు. దాన సంస్కారాల నిమిత్తం మృతుడి కుటుంబ సభ్యులకు ఆయన 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడంతో పాటు స్వయంగా పాడె మోశారు. టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి పైడిమర్రి మాల్యాద్రి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలోని కొండమెట్ల బజార్ అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాలు ప్రాధాన్యత, విశిష్టతపై గర్భిణీలు, బాలింతలకు ఫిరంగిపురం సెక్టార్ అంగన్వాడీ సూపర్వైజర్ హేమలత అవగాహన కల్పించారు. సెక్టార్ పరిధిలోని కార్యకర్తలు, ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు తల్లిపాల వారోత్సవాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. తల్లిపాలు వారోత్సవాలు ఆగస్టు నెల 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా గర్భిణీలు, బాలింతలు, తల్లులు అందరినీ మేము అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం జరిగింది. మరియు 1000 days కేర్ యొక్క ఇంపార్టెన్స్, తర్వాత కొత్తగా పుట్టిన న్యూ బార్న్ బేబీస్ యొక్క ఆరోగ్యం గురించి, మరియు వారికి ఎలాంటి పోషకాలు అందించాలి, తల్లిపాలు ప్రతి బిడ్డకి పుట్టిన వెంటనే ఒక అరగంటలోనే తల్లి పాలు ఇప్పించవలసిందిగా దాని గురించి ఎక్కువ స్ట్రెస్ చేస్తూ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. గంటలోపు తప్పనిసరిగా తల్లిపాలు అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం జరుగుతుంది. సో దాని యొక్క ప్రాముఖ్యతను వివరించడం అయింది. తర్వాత దీనిలో భాగంగానే ఒక ర్యాలీ కూడా నిర్వహించి తల్లిపాల ప్రాముఖ్యతను మరియు 1000 days కేర్, తర్వాత న్యూ బార్న్ కేర్ యొక్క కేర్ని కూడా అన్ని వివరాలతో వివరించడం అయింది. హైదరాబాద్ జిల్లా సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో కవాడిగూడ డివిజన్ బండమైసమ్మ 1 అంగన్వాడీ కేంద్రంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మహిళా శక్తి కేంద్రం వారు చేసే పనులు, అంగన్వాడీ సేవలు, బాలల హక్కుల పరిరక్షణ, సుఖ కేంద్రం సేవలు, మహిళలు, పిల్లల అభివృద్ధి సంబంధిత శాఖ చేపడుతున్న కార్యక్రమాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి ఐసీడీఎస్ సిడిపిఓ జయశ్రీ, సూపర్వైజర్ పద్మావతి, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ఒక పూట ఏం తినాలో మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, మీకు అర్థమయ్యేలాగా చెప్పి ఏం తినాలి. ఒక ప్రెగ్నెంట్ మేము కంపల్సరీగా పాలు తాగాలి, కంపల్సరీగా ఒక గుడ్డు తినాలి, కంపల్సరీగా తినాలి, కంపల్సరీగా పని తినాలి. పెట్టలేము, ప్రభుత్వం మీకు అందించలేదు.
కాబట్టి ఒక పూట పెట్టి మేము చూపిస్తున్నాము, మిగతా 2 రోజులు మిమ్మల్ని తినమని చెప్తున్నాం. అవునా, అది చెప్తున్నాం. తర్వాత మీకు మెడికల్ చెకప్స్ చేయిస్తున్నాం. మీకు మీ యాంటీడెంటల్ చెకప్స్, పోస్ట్ నాటల్ చెకప్స్ అవి మీ టీచర్స్, మీ అంగన్వాడీ టీచర్స్ ఫాలోఅప్ చేస్తున్నారు కదా. టీచర్ గుర్తు చేస్తుందా మీకు అందరికి? చేస్తుందా? అమ్మ నీ చెకప్కి వెళ్ళాలి, నీ హెమోగ్లోబిన్ చెక్ చేసుకున్నావా, హెమోగ్లోబిన్ ఎంత ఉంది, తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, సరిగ్గా చూస్తున్నావా లేదా, చూస్తున్నారా లేదా టీచర్స్? చూస్తున్నారు. తర్వాత మీకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ కరెక్ట్గా ఇస్తున్నారా లేదా, అవన్నీ ఫాలోఅప్ చేస్తున్నారా, వాళ్ళు పెరుగుతున్నారా? కడుపులో పడ్డ రోజు కనుక మదర్ కనుక వచ్చి ఆ తల్లి వచ్చి ఒక అంగన్వాడీ సెంటర్లో కనుక నమోదు చేసుకుంటే, రిజిస్టర్ అయితే బిడ్డ కడుపులో పడ్డ రోజు నుంచి కూడా ఆ బిడ్డ తల్లికి పోషకాహారం ఇస్తాం మనం ఒక అంగన్వాడీ సెంటర్లో. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల సర్వే సభ్య సమావేశం రసాభాసగా జరిగింది. ఎంపీపీ రాసకొండ లక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులను ప్రశ్నించారు. ముఖ్యంగా మిషన్ భగీరథ పథకం, విద్యుత్ శాఖపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, సర్పంచులు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని ఎంపీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయ్ కుమార్, తహసీల్దార్ దత్తు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాల వసంతోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని బీజేపీ మహిళా మోర్చా జూబ్లీహిల్స్ విభాగం అధ్యక్షురాలు అనంతలక్ష్మి అన్నారు. బర్కత్పుర బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టనున్నామని తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్త బూత్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు మహిళలు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ జాతీయ పండుగకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు 75 సంవత్సరాలు పురస్కరించుకుని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరు మీద ఈ 1 ఇయర్ నుంచి ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయి. బూత్ వైజు, అసెంబ్లీ వైజు, డివిజన్ వైజు, జిల్లా వైజు. అయితే ఇప్పుడు హర్ ఘర్ తిరంగా పేరు మీద మహిళా మోర్చా అన్ని ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి సూచన ఇచ్చింది. అలాగే ఇంటి దగ్గర ఉన్న విగ్రహాల్ని శుభ్రపరిచి పూలమాల సమర్పించాలి 15వ తారీఖు లోపు. ఇంకోటి బూత్ వైజు ప్రతి ఇంటి మీద జెండాని ఎగరవేయాలని ప్రతి కార్యకర్తని కాదు, మన సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి బాధ్యతగా తీసుకుని ప్రతి ఇంటింటికి 15వ తారీఖు లోపు 13, 14, 15వ తారీఖుల్లో ఈ 3 రోజులు హర్ ఘర్ తిరంగా పేరు మీద జెండా ఎగరవేయాలని పార్టీ సూచన మేరకు అందరం పనిచేస్తున్నాము. అలాగే బైక్ ర్యాలీలో కానీ, బూత్లో జరిగే జెండా ప్రోగ్రాముల్లో కానీ, ఇంటింటికి విషయంలో కానీ మా శక్తి మేరకు ఎంతో ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ పనిచేస్తూ హర్ ఘర్ తిరంగా నినాదమిస్తూ మేమంతా పనిచేస్తున్నాము.
మీరు కూడా వెళ్తున్నారు ప్రతి గల్లీకి జెండా ప్రతి ఇంటింటికి వెళ్తున్నామండి. మేము ప్రతి ఫ్లాట్స్కి ప్రతి ఇంటికి అందేలాగా ప్రతి బస్తీకి డివిజన్లో కూడా అందాలని చెప్పి మాకు పార్టీ సూచన మేరకు ఒక్కరు కూడా మహిళా మోర్చాలో ఒక్కరి కూడా ఖాళీగా లేకుండా ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాము. దీని గురించే ఎంతో సరదాగా ఓ పండగ వాతావరణంలా చేస్తున్నాము. ఒక సంక్రాంతి, ఉగాది, దసరా, వినాయక చవితి ఎట్లనో అంతకన్నా ఘనంగా జరపాలని నిర్ణయం తీసుకుని ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తున్నాము ఈ ప్రోగ్రామ్ని. భారత్ మాతాకి జై. ప్రభుత్వ ఉద్యోగికి బదిలీ సహజం. తన ఉద్యోగ సమయంలో ఒకే చోట పనిచేసే వీలు ప్రభుత్వ ఉద్యోగి ఉండదు. తన సర్వీసులో పలు ప్రదేశాల్లో ఉద్యోగ బాధ్యతలు చేపడుతూ ప్రభుత్వ అధికారులను, రాజకీయ నేతలను, ప్రజలను మెప్పించాల్సి ఉంటుంది. అయితే అక్కడక్కడ వివాదాల సుడిగుండంలోనూ ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా చిక్కుకోక తప్పదు. అది ఎవరికైనా సహజం. కానీ సూర్యాపేట పట్టణానికి బదిలీపై వచ్చిన సిఐ ఆంజనేయులు ఎదుటి వారిని నొప్పించక తాను నవ్వక అందరి మన్ననలు పొందారు. కరోనా సమయంలో విపత్కర పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టిన సిఐ వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకుండా తన డ్యూటీని సక్రమంగా నిర్వర్తించడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకు ముందు కూడా ఇక్కడ పనిచేసిన కొంతమంది అధికారులు కూడా ప్రజల మన్ననలు పొందారు. కానీ అతి కొద్ది మంది మాత్రమే ప్రజల మనసులో చక్కని స్థానం పొందుతారు. అలాంటి వారిలో సిఐ ఆంజనేయులు ఒకరు. బదిలీపై ఆయన వెళ్తున్నారు. తాను ఎక్కడున్నా ఇలాగే ప్రజాభిమానాలు పొంది ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ హృదయపూర్వక వీడ్కోలు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చోరీ కేసులో 5 నిందితుల అరెస్ట్, సొత్తు స్వాధీనం. బాపట్ల జిల్లా ఎస్పీ వకూల్ జిందాల్ వెల్లడి. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ను బర్తరఫ్ చేయాలి. దిష్టి బొమ్మను తగలబెట్టి నిరసన తెలిపిన తెలుగు మహిళా యువత. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. గుంటూరు జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ గుణశీల పిలుపు. ఇంటింటా తిరంగా జెండా ఆవిష్కరణకు ముందుకు రావాలి. మలేషియన్ టౌన్షిప్ లో 2000 జాతీయ పతాకాల పంపిణీ. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.